హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. తన భర్త చావుకి కారణం రాక్షసి లాంటి తన అత్తగారే అని తెలిసి కూడా ఆ అత్తగారిని కన్నతల్లిలా ఆదరించింది కోడలు. నిప్పులాంటి ఆ నిజం ఎవరికైతే తెలియకూడదో వాళ్ళకే తెలిసింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఈరోజు మనం తెలుసుకుందాం. అమ్మా, ఈ నాయనమ్మని ఎల్లకాలం మనమే ఎందుకు పోషించాలి అని తల్లి లతను అడిగాడు కొడుకు శేఖర్. నునుగు మీసాలతో యవ్వనంలో అప్పుడే అడుగు పెడుతున్న కొడుకు అలా అడిగేసరికి దిగ్భ్రాంతురాలయ్యింది లత. ఎందుకేమిటి? ఆవిడ మీ నాన్నగారిని కన్న తల్లి కాబట్టి అంది లత కొడుకుతో. కావచ్చు, కానీ ఆ నాన్న ఇప్పుడు లేరు కదా అమ్మా, మనకేంటి అవసరం? అయినా ఆవిడకు నాన్నగారు ఒక్కడే కొడుకు కాదు కదా అమ్మా. నాకు ఇంకా 5 పెదనాన్నలు మేనత్తలు ఉన్నారు. నాకు కాస్త జ్ఞానం తెలిసిన దగ్గర నుండి ఈవిడ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ, లేదా వాళ్ళు ఈవిడను కనీసం ఒక్కసారైనా తీసుకెళ్ళడం కానీ ఎప్పుడూ జరగలేదు. నీ రెక్కల కష్టంతో నన్ను చెల్లాయిని పోషించి చదివిస్తున్నావు. తర్వాత మనం చెల్లాయి పెళ్ళి కూడా చేయాలి. అది పర్వాలేదు అనుకో, ఎందుకంటే ఈ ఏటితో నా చదువు పూర్తవుతుంది. నేను చదివిన చదువుకి ఉద్యోగం తప్పకుండా వస్తుంది. చెల్లాయి పెళ్ళి నేనే చేయగలను అని కొడుకు ఆత్మవిశ్వాసంతో చెబుతున్న మాటలకు ఆ మాతృహృదయం గర్వంతో ఉప్పొంగిపోయింది. కనిపించని దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అన్నట్టు కళ్ళు మూసుకొని ముఖం ఆకాశం వైపుకు తిప్పింది లత. అక్కడే ఓ మూలగా కూర్చొని ఉన్న నాయనమ్మ భద్రకాళి అయోమయంగా మనవడి వంక కోడలి వంక మార్చి మార్చి చూస్తోంది. ఆవిడ ముఖంలో కొంచెం కొంచెంగా భయం తాలూకు ఛాయలు గోచరిస్తున్నాయి. మౌనంగా కళ్ళు మూసుకొని ఉన్న తల్లిని ఉద్దేశించి, ఏంటమ్మా, ఏమీ మాట్లాడవేంటి అని అడిగాడు కొడుకు శేఖర్. శేఖర్ హెచ్చరింపుతో ఈ లోకంలోకి వచ్చి పడింది లత. కళ్ళు తెరిచి కొడుకు ముఖం వైపు చూసింది. నా ప్రశ్నకు నీ జవాబు ఏంటి అన్నట్టు ఉన్నాయి అతడి ముఖ భావాలు. నాన్న, ఆ ప్రశ్నలన్నీ నీకెందుకురా? ఇప్పుడు నీ పెద్ద పరీక్షలు కూడా దగ్గర పడుతున్నాయి కదా, పోయి చదువుకో అని బుజ్జగింపుగాను లాలింపుగాను అంది లత. ఆమె కను కొలకులలో నీటి బిందువులు. అవి ఆనంద బాష్పాలో కన్నీళ్ళలో అర్థం కాలేదు శేఖర్కి. అమ్మా, నిన్నెప్పుడు ఈ ప్రశ్న వేసినా ఇలాగే ఆకులు అందకుండా పోకలు పొందకుండా జవాబు చెప్తున్నావు. ఇవాళ అసలు సంగతి చెబితే గాని నిన్ను విడిచిపెట్టేది లేదు అని మారం చేస్తున్న చంటి పిల్లాడిలా అన్నాడు శేఖర్. ఏమిటి నీ మంకుపట్టు? ఆవిడ నీకు నాయనమ్మ, నా కత్తగారు అంతే. కాస్త కరుకుదనం ధరించింది లత కంఠంలో. మనవడి ప్రశ్నలు వింటూ ముందు ముందు తన గతి ఏమవుతుందో అని భీతి చెందుతోంది భద్రకాళి. కానీ కోడలి జవాబుతో ఆమె గుండె కుదుటపడింది. ఎందుకమ్మా ఈ మమకారం? ప్రాణానికి ప్రాణంలో చూసుకునే వాళ్ళ మీద మమకారం చూపించినా అర్థం ఉంది. లోకము హర్షిస్తుంది. ఇవాళ నువ్వు కష్టపడితే గాని మమ్మల్ని పోషించలేని స్థితికి కారణభూతురాలు అయిన నాయనమ్మ మీద ఎందుకంత అభిమానం? ఈవిడ కారణంగానే కదమ్మా మా నాన్నగారు మాకు లేకుండా పోయింది. ఎందుకమ్మా నన్ను మభ్యపెట్టాలని చూస్తావు అని కొడుకు అంటున్న మాటలకు నిశ్చేష్టురాలయ్యింది లత. శేఖర్, ఏమిటి నువ్వు మాట్లాడుతుంది అంది కోపంగా లత. నాన్నగారితో పాటు పనిచేసి ఇప్పుడు రిటైర్ అయిన ఒక పెద్ద ఆయన నాకు నిన్న తటస్థపడ్డారమ్మా. ఆయన మనం పక్క వాటాల్లోనే కొన్నాళ్ళ పాటు ఉన్నామట కదా. ఆయన మన కథంతా వివరంగా చెప్పారమ్మా అన్నాడు శేఖర్. ఎవరు? సూర్యనారాయణ గారేనా? ఏమని చెప్పారా? లత కంఠంలో ఆతృత. తాను ఏ విషయమైతే కొడుక్కి తెలియకుండా పెంచాలని ప్రయత్నించిందో ఆ రహస్యం కొడుక్కి తెలిసిపోయిందన్న ఆవేదనతో ఏం చెప్పారా కన్నా అంది. అంతా పూసగుచ్చినట్టు చెప్పారమ్మా. విను. ఎర్ర అంచు తెల్ల చీర తెల్ల జాకెట్టు కట్టుకొని గదిలో అడుగు పెట్టింది లత. ఆమె నుదుట సింధూర తిలకం. తలలోని బొండుమల్లెల సువాసనలు గది నలుమూలలా వ్యాపిస్తున్నాయి. చేతిలోని మంచినీళ్ళ చెంబు టేబుల్ మీద పెట్టింది. భర్త అప్పటికే మంచం మీద పడుకొని ఉన్నాడు. లత మంచం వైపుగా నడిచింది. భర్త కిరీటి ఆమె రాకతో మంచం మీద లేచి కూర్చుంటూ, ఏమిటో ఇవాళ విశేషం? అపర రతీదేవిలా మెరిసిపోతున్నావు. ఏమిటి కథ అంటూ మంచం దగ్గరగా వచ్చిన లతను భుజాలు పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు.
లత తమలపాకు చిలుకలు భర్త నోటికి అందిస్తూ మన శేఖర్కి తమ్ముడో చెల్లాయో పుట్టబోతున్నారండి అంది సిగ్గుగా తల వంచుకుంటూ. మంచి వార్త చెప్పావు లత అంటూ లత నోరు తీపి చేశాడు భర్త కిరీటి. కానీ మీకు ఒక విషయం చెప్పాలండి, నాదొక చిన్న కోరిక అంది లత. ఏమిటో విషయం చెప్పు అన్నాడు భర్త. ఇంతటితో మనం సంతానానికి ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుంది కదండి అంది లత. నీ ఆలోచన అమోఘం. అపరిమితమైన సంతానానికి జన్మనిస్తే అన్ని అవస్థలే. అదే పరిమిత సంతానమైతే ఓహో, తల్లిదండ్రులకు వారి బిడ్డలకు కూడా జీవితం నందనవనమే కదా అని. లత, నువ్వు చెప్పినట్టే చేద్దాం. నేను వచ్చే నెలలో సెలవు పెట్టి వెసెక్టమీ చేయించుకుంటాను, సరేనా అన్నాడు కిరీటి ఉత్సాహంగా. ఆనందంతో తలమునకలైంది లత. ఇంతలో బడాల్న గది తలుపు తెరుచుకుంది. ఆ చప్పుడుకి బిత్తరపోయిన లత భర్త బాహుబంధం నుండి దూరమైంది. తెరుచుకున్న తలుపులకు మధ్య భద్రకాళి. అలాంటి రసవత్రమైన ఘట్టంలో అత్తగారు అలా గదిలోకి చొరబడడంతో బిక్క చచ్చిపోయింది లత. తల్లి ప్రవర్తన మనసుకు కష్టంగా తోచిన కిరీటి ఏమిటమ్మా అని ఇంకా ఏదో అడగబోతున్నాడు. అతని నోటి నుండి ఇంకా మాట ఊడిపడలేదు. ఒరేయ్ ఒరేయ్, నీ అఘాయిత్యం కూల. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటావా? మీ నాన్నగారు కూడా నీలాగే ఆలోచించి ఉంటే నువ్వసలు పుట్టేవాడివేనట్రా అంది భద్రకాళి. తల్లిదండ్రులకు కిరీటి 6వ కొడుకు, 9వ సంతానం. అమ్మ, ఆనాటికి ఈనాటికి కాలంలో ఎంతో కొంత మార్పు వచ్చింది. అలాగే సమాజంలో కూడా. ఆనాడు మీరు ఎక్కువ మంది సంతానంను కన్నారు. దానివల్ల ఒరిగిందేంటి? మా అన్నదమ్ములందరికీ సామాన్యమైన చదువులు చదివించడమే కష్టమయ్యింది. అక్కలకు ఆయనింటి సంబంధాలను తేవడం గగనమయ్యింది అన్నాడు కొడుకు కిరీటి. ఊరిని నోరు ఊడిపడా, ఎంత మాట అన్నావురా? అక్కడికి మీ నాన్నగారు ఏదో మీకు తక్కువ చేసినట్టు మాట్లాడడానికి సిగ్గులేదురా అంది భద్రకాళి. అమ్మా, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. అవి ఆ రోజులు కావడం చేత మావి సామాన్యమైన చదువులైనా గౌరవంగా బ్రతికే ఉద్యోగాలు వచ్చాయి. హాయిగా బ్రతుకుతున్నాం. కానీ ఇప్పుడు కాలం మారింది. ఇప్పుడు పెద్ద పెద్ద చదువులు చదివిన వారికే సరైన ఉద్యోగాలు దొరకడం లేదు. ఇక సామాన్యమైన చదువులే అయితే ఇక చెప్పేదేముంది? మన ఆర్థిక స్థితిగతుల్ని బట్టి పరిమిత సంతానం అయితేనే పిల్లల భవిష్యత్తుకు ఇబ్బంది లేని చదువులు చెప్పించగలుగుతాం. పైగా అమ్మ, ఆనాడు ఆడపిల్లలకు చదువుతో సంబంధం ఉండేది కాదు. మరి నేడు కనీసం గ్రాడ్యుయేట్ అయితేనే కానీ పిల్లను ఎవరుడూ చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. అందుచేత నన్ను అర్థం చేసుకో అమ్మా అని మందలింపుగా అన్నాడు కిరీటి. ఆయన నిన్న నేను లాభమేమిట్లే, ఏదో చదువుకున్న పిల్ల కావాలని ఉబరాట పడ్డావు కదా అని నీ ఇష్ట ప్రకారమే చేశాను. పెళ్ళి నాటికి లత 10వ తరగతి పాస్ అయ్యింది. పెళ్ళయ్యాక ఇంటర్ కూడా ప్రైవేట్గా కట్టి పాస్ అయ్యింది. కానీ అత్తగారి పోరు అధికం కావడంతో చదువు అంతటితో ముగించవలసి వచ్చింది. అదేదో ఇంటర్ కూడా వెలగబట్టింది కదా, ఈ తిప్పుల బామక్కని అనాలి. ఒరే వాజమ్మ, అలా పెళ్ళాం తానా అంటే తందానా అనకూడదురా అంది భద్రకాళి. అమ్మా, అలా దాని మీద విరుచుకు పడతావెందుకు అని అన్నాడు కిరీటి. అబ్బో సంబడం, లోకంలో వీడికి ఒక్కడికే ఉందండి పెళ్ళాం. 7 మల్లె పువ్వులంత ఎత్తుగా చూస్తున్నావుగా, అంచేత మరి ఆడిస్తుందిలే. ఇదిగో చెప్తున్నాను, ఇంకోసారి ఆపరేషన్ అని అన్నావంటే ఇక నువ్వు నన్ను ప్రాణంతో చూడవు అంది భద్రకాళి. అమ్మా, అపచారం మాట్లాడకు, నేనెందుకు చెప్తున్నానో విను అన్నాడు కిరీటి. ఒరేయ్, ఆపరేషన్ చేయించుకుంటానంటున్నావు, బాగానే ఉంది. ఒకవేళ కర్మకాలి రేపు నీ పెళ్ళాం బిడ్డను కనలేక చచ్చిందనుకో, ఇక నీకు పిల్లనెవరు ఇస్తారా అంది భద్రకాళి. లత మనసు ఉండేలు దెబ్బతిన్న పిట్టలా గిలగిలలాడింది అత్త మాటలకు. శుభం పలకరా పెళ్లి కొడుక అంటే అన్న సామెతలా ఏమిటమ్మా ఆ మాటలు అని తల్లిని ఉద్దేశించి కటువుగా అన్నాడు కిరీటి. అంతే, నా మాటకు ఇక తిరుగులేదు. అంతగా ఇక పిల్లలు వద్దనుకుంటావా? రేపు కాన్పు సమయంలో నీ పిల్లానికి చేయించు ఆపరేషన్. అంతేగాని నువ్వు చేయించుకునేందుకు ఎంతమాత్రం వీల్లేదు. ఒకవేళ నా మాట కాదన్నావో నువ్వు చూసేది నీ తల్లి శవాన్ని మాత్రమే, గుర్తుంచుకో అని గది నుండి బయటకు వెళ్ళిపోయింది భద్రకాళి. లతా కిరీటి ఇద్దరూ చేష్టలుడిగిపోయిన వారిలా కూర్చుండిపోయారు.
ముందుగా లతే తేరుకుంది. విన్నారుగా అత్తగారి మాటలు అంది వర్తుతో. విన్నాను. అమ్మకు ఏళ్ళు ముదిరే కొద్దీ మూర్ఖత్వం పెరిగిపోతోంది. ఈవిడ గారి మాటలను పట్టుకొని కూర్చుంటే ఇక బ్రతుకు తెల్లారినట్టే అన్నాడు కిరీటి. అంటే ఏది ఏమైనా మీరు ఆపరేషన్ చేయించుకునేందుకే నిశ్చయించుకున్నారా? ఆవిడ అసలే పట్టుదల మనిషి. మీకు ఆ విషయం బాగా తెలుసు. ఆవిడ అన్నంత పని చేసినా చేయగలదు అంది లత. అయితే ఇప్పుడేమిటంట? ఆవిడ మాట విని ఆపరేషన్ చేయించుకోవడం మానేసి అడ్డు ఆపు లేకుండా పిల్లల్ని కంటూ పోదామా? బిడ్డలకు కడుపు నిండా తిండి, ఒంటి నిండా బట్ట లేని అభాగ్యులుగా చేసి వాళ్ళని చూస్తూ హలో లక్ష్మణ అని ఏడుస్తూ కూర్చుందామా అని ముఖం ఎర్రగా చేసుకొని కోపంగా అడిగాడు కిరీటి. లత చిరునవ్వు నవ్వి, ఎందుకండి అంత కోపం? అత్తగారు మిమ్మల్ని ఆపరేషన్ చేయించుకోవద్దని అన్నారే గాని నాకేం ఆంక్ష విధించలేదు కదా. రేపు పురుడయ్యాక ఆపరేషన్ నాకు చేయిద్దురుగాని లేండి అంది లత. అయ్యో లత, మగవాళ్ళ ఆపరేషన్ చాలా సులువు. పైగా ఏ ఇబ్బందులు ఉండవు. అదే ఆడవాళ్ళకైతే కొన్నాళ్ళ పాటు ఏ పని చేయకుండా ఉండాలి. బాగా విశ్రాంతి ఉండాలి. మా అమ్మ ఒంట్లో ఓపిక ఉన్నా ఇప్పటికీ ఇంటి చాకరీ మొత్తం నీ మీద రుద్దుతుంది. అప్పుడు మధ్యలో చంటి బిడ్డ అట్టొకటి ఉంటుంది. అటు ఇంటి పని, ఇటు బిడ్డ ఆలనా పాలన మధ్య నీకు విశ్రాంతికి అవకాశం అసలే ఉండదు. ఆరోగ్యం పాడయిందంటే తిరిగి దారిలో పడటం కష్టం అన్నాడు కిరీటి. పర్వాలేదులేండి, పెద్దావిడ, ఆవిడకు మాత్రం తెలీదా పరిస్థితి? పనులలో ఆవిడే సహాయం చేస్తారు అన్న లత మాటలను బలవంతంగానే అంగీకరించాడు కిరీటి. లతకు నవమాసాలు నిండాయి. ఆడపిల్ల పుట్టింది. కలిగిన సంతతి ఇద్దరే అయినా ఒకరు మగ ఒకరు ఆడ కావడంతో లతా కిరీటీల ఆనందానికి అవధులు లేకపోయాయి. ఆ ఆనందంలో ఆపరేషన్ తాలూకు బాధ కష్టం కూడా మర్చిపోయింది లత. అక్కడి నుండి మొదలయ్యాయి అసలు కష్టాలు. కిరీటి ఇంటి దగ్గర ఉన్నంతసేపు లత చేత కనీసం కాఫీ కూడా కాయనిచ్చేది కాదు భద్రకాళి. కిరీటి అలా ఆఫీస్కి వెళ్ళడం ఆలస్యం. ఇక మొదలుపెట్టేది సాధింపులు. ఓపిక లేక లత లేవలేకపోతే పిల్లి మీద ఎలక మీద పెట్టి మంగళాష్టకాలు మొదలుపెట్టేది భద్రకాళి. భర్తకు చెప్పుకునేందుకు భయపడేది లత. ఎందుకంటే భర్త చెబుతున్నా వినకుండా తానే ఆపరేషన్ చేయించుకుంది కదా. అందుకే ఓపిక లేకపోయినా అత్త చేత మాటలు పడటం ఇష్టం లేక అడ్డమైన చాకిరీకి నడ్డి వంచేది లత. దాంతో లత ఆరోగ్యం దెబ్బతింది. కిరీటికి లత అంటే ఆరో ప్రాణం. వెంటనే డాక్టర్ని తీసుకొచ్చాడు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తూ, చూడండి కిరీటి గారు, మీ భార్యకు విశ్రాంతి ముఖ్యం. విశ్రాంతి అనేది ఉంటే ఇప్పుడు నేను రాసిన మందులే అక్కర్లేదు. అదే విశ్రాంతి కరువైన నాడు ఎన్ని మందులు తిన్నా ఫలితం మాత్రం శూన్యం అన్నాడు. అసలు విశ్రాంతి మాటే మరచి శరీరం అలసిపోయేలా చాకరీతో మునిగిపోతుంది అని లత మీద విసుక్కున్నాడు కిరీటి ఓ రోజు. లత ఇంకా ఏమీ జవాబు చెప్పనే లేదు. మధ్యలో భద్రకాళి కలగజేసుకొని, చూడు తల్లి, నీ మొగుడు నేను నీ చేత్తో ఏదో అడ్డమైన చాకరీ చేయిస్తున్నానని ఎగిరెగిరి పడుతున్నాడు. నువ్వేమో నంగనాచిలా ఏమీ మాట్లాడవు అని సాగదీసింది. లత అప్పుడు కూడా ఏమీ మాట్లాడలేదు. భద్రకాళి తిరిగి అందుకొని, అవునులే, నువ్వెందుకు మాట్లాడతావు? నీ మొగుడు చేత 4 మాటలు నన్నే అనిపిస్తావు అని చేతులు తిప్పుకుంటూ అంది భద్రకాళి. అమ్మా, ఎందుకు అనవసరంగా నోరు పారేసుకుంటావు? అది ఇప్పుడు ఏమైనా అందా? దాన్ని బాగా విశ్రాంతి తీసుకోమని మందలించవలసింది పోయి సూటిపోటి మాటలు ఎందుకు అని అంతవరకు భద్రకాళి జానతనానికి మూగసాక్షిగా నిలబడిన కిరీటి నోరు తెరిచి అన్నాడు. దాంతో భద్రకాళి కోపం తారాస్థాయికి అందుకుంది. అనరా నాయన అను, అందుకేగా పెళ్ళాం బెల్లం ముక్క, తల్లి అల్లం ముక్క అని పెద్దవాళ్ళు ఊరికే అన్నారా అని అన్నది. లత గుడ్ల నీరు కక్కుకొని ఉండటం మినహా మరేమీ చేయలేకపోయింది. తల్లిని అంతకన్నా మరేమీ అనలేక కిరీటి విసుక్కుంటూ బయటకు వెళ్ళిపోయాడు. ఒకనాడు ఆఫీసు తాళాలు కూడా తీసుకెళ్లడం మర్చిపోయిన కిరీటి వెళ్ళిన గంటలోనే తిరిగి ఇంటికొచ్చాడు. గుమ్మంలో అడుగు పెట్టేసరికి చంటి బిడ్డ గుక్క పట్టి ఏడుస్తోంది.
కిరీటి లోపలికి వచ్చేసరికి చిన్నారి శేఖర్ చెల్లిని ఊరుకోపెట్టడానికి తన చిన్ని బుర్రకు తోచిన ప్రతి ప్రయత్నం చేస్తున్నాడు. హాల్లో మూలగా కూర్చొని ఉంది భద్రకాళి. చంటి బిడ్డ, అందులో తన మనవరాలు అంతగా గుక్కపట్టి ఏడుస్తున్నా ఆమెకు చీమ కుట్టినంత బాధ కూడా ఉన్నట్టు కనిపించడం లేదు కిరీటికి. తల్లి మీద, భార్య మీద కూడా కోపం ఉప్పెనలా దూసుకొచ్చింది. లత లత అని ఇల్లు ఎగిరిపోయేలా కేక పెట్టాడు కిరీటి. కిరీటి మూడోమారు పిలవబోతూ ఉండగా ఇంటి వెనక భాగం నుండి వస్తున్నానుండి అన్న లత కంఠం వినిపించింది. ఆ స్వరం చాలా నీరసంగా ఉంది. మెల్లగా తడబడుతున్న అడుగులతో లోపలికి వచ్చింది లత. ఆమె ముంగుర్లు చెదిరి ఉన్నాయి. బొట్టు చెమటకు నాని నుదుటి నుండి ముక్కు మీదుగా కిందికి కారుతోంది. అంట్ల గిన్నెలు తోముతున్నందుకు గుర్తుగా 2 అరచేతులు మసపట్టి ఉన్నాయి. కట్టిన కోక మీద కూడా అక్కడక్కడ మసిమరకలు ఉన్నాయి. ఆమెను చూసి, లత, ఏమిటి నువ్వు చేస్తున్న పని అని కోపంగా అడిగాడు కిరీటి. లత మాట్లాడలేదు. నేల చూపులు చూస్తోంది. లత, నువ్వు విశ్రాంతి తీసుకుంటేనే గాని తినే మందుల వల్ల ప్రయోజనం ఉండదని డాక్టర్ గారు చెప్పలేదా అని అడిగాడు కిరీటి. లత కంటి నిండా నీరు దారులుగా కారింది. చిత్రాంగి అత్త ఆర్రళ్ళు పెడుతోందని లోకమంతా చాటడానికా అని సాగదీసుకుంటూ అంది భద్రకాళి. తల్లి మాటలకు చిర్రెత్తుకొచ్చింది కిరీటి. అమ్మ, అలా మాట్లాడకపోతే నువ్వు అడ్డం వెళ్ళి లత చేత కొంతకాలం పాటు ఏ పని చేయడానికి వీలు లేదని చెప్పుంటే బాగుండేది కదమ్మా అన్నాడు కిరీటి. నేను చెబితే వింటే కదా నాయనా, అత్త చిత్రహింసలు పెడుతుందని నలుగురు అనుకోవాలి అని నీ పెళ్ళాం కావాలనే ఇలా చేస్తోందిరా అంది భద్రకాళి. నువ్వు మాట మాట్లాడితే ఇదే తంతు నీతో. నువ్వు పని చేయడానికి వీలు లేదని గజమాయిస్తే లత పని చేయడానికి సాహసిస్తుందా? పోనీ చంటిది గుక్కపట్టి ఏడుస్తోంది కదా, అది నీ మనవరాలే కదా. ఆ పసివాడు తంటాలు పడుతున్నాడు దాన్ని ఆడించడానికి. నువ్వొకసారి దాన్ని సముదాయించలేవు, నువ్వు మాత్రం తల్లివి కావా అని తల్లిని గదమాయించాడు కిరీటి. దాంతో భద్రకాళి కాస్త రుద్రకాళి అయ్యింది. చెట్టంత కొడుకును పట్టుకొని పెళ్ళాం కొంగు పట్టుకొని తిరిగే వాజమ్మవంది. ఇంకా ఏవేవో అనరాని మాటలంది. ఆవిడ మాటలతో కిరీటి మనసు వికలమయ్యింది. లతనే మరి 2 కేకలేసి తాళాలు తీసుకొని స్కూటర్ ఎక్కాడు. ఇంటి దగ్గర జరిగిన రగడతో అన్యమనస్కంగా స్కూటర్ నడుపుతున్నాడు కిరీటి. ఆఫీస్కు వెళ్ళే దారిలోకి స్కూటర్ తిప్పాడు. అప్పటికే పెనుభూతంలా వేగంగా వస్తోందో లారీ. చివరి క్షణంలో ఆపద గ్రహించిన కిరీటి బ్రేక్ వేద్దామని చేసిన ప్రయత్నము ఫలించలేదు. స్కూటరు లారీ ముందు చక్రాల కిందకు దూరిపోయింది. ఆఫీసు నుండి కిరీటి సహోద్యోగులు పంపిన వార్త అందుకొని ఆదరాబాదరగా ఆందోళనగా హాస్పిటల్కి చేరుకుంది లత. ఆమెకు దక్కింది చివరి చూపు మాత్రమే. కిరీటి ఆమెకు ఏదో చెప్పాలని ప్రయత్నించాడు, కానీ నోట మాట రాలేదు. అతడి కళ్ళ వెంట కన్నీటి చుక్కలు మాత్రమే రాలిపడ్డాయి. కర్మకాండలకు కిరీటి అన్నలు అక్కలు అందరూ వచ్చారు. అన్నీ సక్రమంగా పూర్తయి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళబోతున్నారు. దిక్కు దివాను లేని లతకు భద్రకాళి బరువు వదల్చాలనే ఔదార్యం మాత్రం ఎవరిలోనూ చోటు చేసుకోలేదు. తన భర్త బ్రతికి ఉన్నప్పుడు తనను కాల్చుకు తింది అత్తగారు, కానీ ఈనాడు ఏ కొడుకు ఆమె ఊసెత్తడం లేదు. జాలిగా లత వైపే చూస్తూ ఉండిపోయింది భద్రకాళి. లత మనసు ఆర్ద్రమయ్యింది. పూర్వం అత్త అభిష్టానికి వ్యతిరేకంగా తాను చదివిన ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ దారి కనిపించని ఆ సమయంలో లత పాలిట వెలుగురేఖ అయ్యింది. భర్త పనిచేసిన ఆఫీసులో ఆమెకు ఉద్యోగం దొరికింది. ఆనాడు గుండె రాయి చేసుకొని ఉద్యోగంలో చీరబట్టే కదా నన్ను ఈ స్థితికి తేగలిగావు. జీవితమంతా బాధామయం చేసిన నాయనమ్మ మీద నీకెందుకమ్మా అంత జాలి అని అడిగాడు శేఖర్. నాయన, ప్రతి తల్లి తన కొడుకు జీవితాంతం తన చెప్పు చేతుల్లోనే ఉండాలని కోరుకుంటుంది. పెళ్ళయ్యాక అతని జీవితంలో మార్పు వస్తుందని, దానికి అనుగుణంగా కాలంతో పాటు తాను నేర్చుకోవాల్సి ఉంటుందని గ్రహించదు అంది లత. పెద్దవారు ఎవరు మోయడానికి సిద్ధపడని భారం మనమే ఎందుకు మోయాలమ్మా అన్నాడు శేఖర్. ఆ భారం మీ నాన్నగారు మోసారు, అది నేను అందుకోవాల్సి వచ్చింది. ఇక ఆవిడ చివరి క్షణం వరకు నువ్వే మోయాలి అని స్థిరంగా చెప్పింది లత.
మనవడు మాట్లాడిన తీరు విన్న భద్రకాళి అప్పటికే ఓ చేతి సంచిలో తన 2 చీరలు 2 కుక్కుకొని ప్రయాణం అవ్వడానికి సిద్ధమయ్యి అక్కడికి వచ్చింది. లత అది చూసి అదేమిటత్తయ్యా అని అడిగింది. అమ్మాయి, బ్రతికుండి ఇన్నాళ్ళు నిన్ను బాధలు పెట్టి నీ బతుకు బండల పాలు చేశాను. అయినా నువ్వు నన్నెప్పుడూ పల్లెత్తు మాట కూడా అనలేదు. ఇప్పుడు నీ కొడుకు ప్రయోజకుడు అయ్యాడు. నువ్వు ఇక నుండి వాడి మాట ప్రకారం నడుచుకోవడం న్యాయం. నన్ను పోనివ్వు అంది భద్రకాళి. శేఖర్ పకపక నవ్వి, భలే నాయనమ్మవు నువ్వు. 60 ఏళ్లకు అక్కం పట్టుకెక్కిందన్నట్టు ఇప్పుడు వచ్చిందా నీకు పశ్చాత్తాపం? ఎక్కడికి వెళదామని నీ ప్రయాణం? కన్ను ఆనదు, కాలు ఆడదు. నిన్ను మా అమ్మేమి పొమ్మనలేదు కదా నాయనమ్మ. ఊరు నిన్ను పొమ్మనేదాకా ఓ మూలన కూర్చొని కృష్ణారామ అని జపం చెయ్యి. కనీసం ఈ వయసులో అయినా నువ్వు చేసిన పనులకు పశ్చాత్తాపడు అన్నాడు శేఖర్ ఎగతాళిగా. తప్పు నాయనా, ఎన్ని అనుకున్నా ఆవిడ నీకు నాయనమ్మ అంది లత కొడుకుతో మందలింపుగా. ఎవరు చూసినా చూడకపోయినా మీ నాన్నమ్మను చూడాల్సిన బాధ్యత మనదే అని ఖచ్చితంగా కొడుకు చెప్పింది లత. అయిష్టంగానే తల ఊపాడు శేఖర్. కథ సమాప్తం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.